నమస్తే. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ను సింగపూర్ లాగా చేస్తామంటున్నారు. ట్రంప్, ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు హైదరాబాద్కు వచ్చి ఇక్కడ ఇంత అద్భుతమైన డెవలప్మెంట్ జరిగింది అని ఇక్కడ చూడ్డానికి వాళ్ళు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. బుల్లెట్ ట్రైన్ చూడాలంటే శంషాబాద్ ఆ పరిసర ప్రాంతాలకు వచ్చి బుల్లెట్ ట్రైన్ చూడాల్సిన పరిస్థితి రాబోతుంది అని చెప్తున్నారు. మూసీని మొత్తం సుందరీకరించబోతున్నాం, నైట్ బజార్లు పెడతాం, ఓన్లీ డే టైంలో షాపింగ్ కాకుండా నైట్ టైంలో కూడా షాపింగ్ చేసేలాగా చాలా అద్భుతంగా తయారు చేస్తాం, సింగపూర్ లాగా తయారు చేస్తాం. చాలామంది విదేశాలకు వెళ్ళి ఆయా దేశాలను చూసి వస్తుంటారు, అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆ సౌకర్యం మేము ఇక్కడే కల్పిస్తామని చెప్తున్నారు. గతంలో ఒక ముఖ్యమంత్రి కూడా డల్లాస్ అన్నాడు, ఇస్తాంబుల్ అన్నాడు, ఇంకోటి అన్నాడు. ఇప్పుడు ఈయన సింగపూర్ అంటున్నాడు. సాధ్యాసాధ్యాలు ఏంటి, అసలు ఏం జరుగుతున్నది? నిన్న జరిగిన ఆ సమావేశంలో ఆయన పక్కనే ఉన్నారు చేవెళ్ళ ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. ఆయన కూడా చాలా దేశాలు తిరిగిండు. ఆయనకు కూడా వేరే దేశాల పట్ల అవగాహన ఉన్నది, అక్కడున్న పరిస్థితులు ఏంటి. ఆయన కూడా చాలా రీసెర్చ్ చేస్తున్నారు. డైరెక్ట్ ఆయనతోనే మాట్లాడితే అయిపోద్ది కదా, ఇది సాధ్యం ఏంటి, సాధ్యం అవుతుందా కాదా ఏంటని. నా ముందు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. తెలంగాణ రాజధాని హైదరాబాద్ సింగపూర్ అవుతుందా, కావడానికి అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న పనుల వల్ల ఆ దిశగా ప్రయాణం చేస్తున్నామా మనం? అయ్యే అవకాశాలు సింగపూర్ ఉదాహరణగా ఉండొచ్చు, కానీ హైదరాబాద్కు యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి. అవి భారతదేశంలో వేరే నగరాలకు లేదు. మొట్టమొదలు మన హైదరాబాద్ అడ్వాంటేజెస్ చూసుకున్నాము. ఇది అప్పుడు అంబేద్కర్ గారు కూడా సెకండ్ క్యాపిటల్ ఉండాలని అన్నారు. అవకాశాలు ఉన్నాయి. వేరే నగరాలకు, వేరే రాష్ట్రాలకి అవకాశాలు లేవు. ఎందుకంటే హైదరాబాద్ వెనకట్సింది. స్వాతంత్రం వచ్చినప్పుడు నిజాం భూములు అన్నీ కూడా ప్రభుత్వ భూములు అయిపోయినాయి, ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లాలో. ఓకే. ఎందుకంటే నిజాం ప్రభుత్వం భూమి, భారతదేశం ప్రభుత్వం. రంగారెడ్డి జిల్లాను అత్రఫ్ బల్దియా అనేది, లేకుంటే సర్ఫే ఖాస్ అనేది. సర్ఫే ఖాస్ భూములు అంటాం కదా. సర్ఫే ఖాస్ భూములు అంటే అది ప్రభుత్వ భూములు, అంటే నిజాం ప్రభుత్వ భూములు, భారతదేశ ప్రభుత్వం. బాంబే, ఢిల్లీ, కాల్కటా అన్నిటికంటే ఎక్కువ ప్రభుత్వ భూములు హైదరాబాద్లో ఉన్నాయి. స్వాతంత్రం వచ్చింది, హైదరాబాద్ రాష్ట్రమైంది, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైంది, మళ్ళీ తెలంగాణ రాష్ట్రమైంది. తెలంగాణ రాష్ట్రం అయ్యే వరకు ఆ 7 లక్షల ప్రభుత్వ భూములు అయ్యి 2 లక్షలు అవి కూడా ఎన్నో కబ్జాలు, ఇబ్జాలకు గురైనాయి. ఇంతలో ఎంతోమంది వచ్చిండ్రు, డాక్యుమెంట్స్ మార్చుకున్నారు, ఇచ్చేసారు. అయినా కూడా ఇంతగానో ప్రభుత్వ భూములు లేవు. అందుకే డెవలప్మెంట్కి అవకాశం అన్నిట్లో ఎక్కువ హైదరాబాద్కు ఉంది. ఇంకోటి, హైదరాబాద్ చుట్టూ డెవలప్ కావచ్చు. బాంబే అంటే ఒక దిక్కు సముద్రము, మద్రాస్ అంటే ఒక దిక్కు సముద్రము, అట్లా ఎన్నో ఉన్నాయి. అయితే అవకాశం అవుతుంది. అయితే ఇది గ్లోబల్ సిటీ ఉండే, వెనకట గ్లోబల్ సిటీ ఉండే. ఫ్రెంచ్ వాళ్ళు వచ్చేది, కొన్ని చూస్తే జర్మన్ వాళ్ళు వచ్చేది, అమెరికాలో ఇంగ్లాండ్ వాళ్ళు అందరూ వచ్చి చేసేది. విదేశీ కార్లు, రిచెస్ట్ స్టేట్ హైదరాబాద్ ఉండేది, రిచెస్ట్ ప్రిన్సిపాలిటీ నిజాం అని. ఇట్లా ఆ అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ నగరం అంటే జాన్ లా అనేట ఆయన పుస్తకం రాసిండు. ఎప్పుడు 1901లో. ఓకే. మోడర్న్ సిటీ హైదరాబాద్ అని. అంటే ఇస్తాన్బుల్కు ఈస్ట్ సైడ్, తూర్పు దిక్కు అన్నిట్లో డెవలప్డ్. షాంఘాయ్ కాదు, మలేషియా, సింగపూర్ కాదు, అన్నిట్లో ఎక్కువ డెవలప్డ్ హైదరాబాద్. ఢిల్లీ కాదు, బాంబే కాదని. అప్పుడు రోడ్లు ఎంత సాఫ్గా ఉండే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుండే, ఇవన్నీ కూడా దాన్ని రాసిండ్రు. మళ్ళీ అదే అవకాశం హైదరాబాద్కు ఉన్నది, కానీ అన్ప్లాన్డ్ డెవలప్మెంట్ అయింది. దీన్ని మళ్ళీ సరిదిద్దొచ్చా అంటే దిద్దొచ్చు, కానీ అది అలకని పని కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి గారు డాలస్ అన్నారు, ఇదన్నారు, ఉన్నది ప్రజలకు చెప్తేందుకు ఉన్నది, కానీ చేసేది ఏంది అది ముఖ్యం. మాటలు మాట్లాడవచ్చు. అయితే ముఖ్యంగా నిన్న మీరు 2-3 చెప్పిండ్రు. ఎకో పార్క్ ఓపెనింగ్, దాంట్లో ఎకో పార్క్ ఓపెనింగ్, మొట్టమొదటిలో ఎకో పార్క్ ఓపెనింగ్ గారు నేను పిలిచిండు. నేను అక్కడ ఇంతకుముందు పోయినా. భారతదేశంలో అన్నిట్లో అందమైన పార్క్ అంటే ఎకో పార్క్. మీరు కూడా పోవాలి ఒకసారి. నేను నెల ముందు పోయినా. ఓకే. అంతకుముందు కూడా పోయినా. చాలా అందమైన, నేను అనుకుంటే ఇది పోయిన ప్రభుత్వం మొదలుపెట్టింది, ఇప్పుడు ఖతమైంది. చాలా మంచి పార్క్. ఎవరు మంచి పార్క్ పని చేసినా మెచ్చుకోవాలి. దానివల్ల ఎవరికైనా నష్టమవుతుందా?
ఎకో పార్క్ వల్ల ఎవరికి ఎంత నష్టం ఎందుకు ఉంటుంది, లాభమే ఉంటుంది కదా. లాభమే ఉండాలి. అయితే చాలా అందమైంది ఇది. ప్రపంచంలో ఏవియరీ అని ఉంది, అంటే పిట్టెలు, ఓకే. పక్షులు ఎన్నో 200 రకాల పక్షులు విదేశాల నుంచి తెచ్చి ఉన్నారు. అండ్ సాధారణంగా మనం పక్షులు చూస్తాం, పింజరంలో చూస్తాం మనం బయట నుంచి. ఇదేమో ఆ పింజరమే 5 ఎకరాల పింజరము. అందులో లోపలికి మనం పోతాము, పిట్టలు మనం మీద వాళ్తాయి, దగ్గర నుంచి చూడవచ్చు, వాళ్ళకి తిండి పెట్టవచ్చు. ఇటువంటిది ప్రపంచంలో 2nd లార్జెస్ట్, ఏషియా ఖండంలో లార్జెస్ట్. ఇవన్నీ మెచ్చుకోదలుచుకునే. పాత ప్రభుత్వం మొదలుపెట్టినా ఈ ప్రభుత్వం కంప్లీట్ చేసినా మెచ్చుకోవాలి. కానీ వేరే ప్రాజెక్ట్స్ కూడా మాట్లాడిన ముఖ్యమంత్రి అందరికి కూడా తెలుసు, మూసీ సుందరీకరణ. అప్పుడు పోయిన సంవత్సరం చాలా మంది పాత బస్తీల ఇల్లు కులగొట్టింది, ఇవన్నీ అయినాయి. చాదర్ఘట్ మళ్ళీ కొంచెం చల్లబడ్డది. మీరంతా నిద్రలు చేశారు కదా. అవును, మేము వచ్చినాం కదా. అవును వచ్చింది. హైదర్ షా కోట్, విఘ్నేశ్వర్ కాలనీకి వచ్చినాము, నిద్ర చేసినాము. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మూసీ సుందరీకరణ చేయాలి. దాంట్లో ఓ పెద్ద గాంధీ విగ్రహాలు పెట్టాలని అక్కడ ముఖ్యంగా నిన్న మొన్న అన్నిట్ల న్యూస్లో వస్తుంది. ఆడ మధు పార్క్ రిడ్జ్ అనే అపార్ట్మెంట్. మీ కాన్స్టిట్యున్సీ కదా, చేవెళ్ళ నియోజకవర్గం, చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం, రాజేంద్ర నగర్ అసెంబ్లీ, చేవెళ్ళ ఎంపీ పార్లమెంట్. నేను అక్కడ 3-4 సార్లు పోయినా. నేను అక్కడ, అది మా ఊరితో వల్లే ఉంటుంది, గోల్కొండ ఫోర్ట్. అది గత 15 ఏళ్ళ సంది చూస్తున్నా. అది అదేంది కాంపౌండ్ వాళ్ళు కట్టిండ్రు, బునియాద్ తీసిండ్రు, మెల్లమెల్ల అపార్ట్మెంట్ అయినాయి. తర్వాత ఆల్మోస్ట్ 15 ఏళ్ళ సంది అది అమ్మిండ్రు. ఎంతోమంది ఉంటుంది. అండ్ అక్కడ ముఖ్యంగా అందరు అన్ని రాష్ట్రాల నుంచి, ఎందుకంటే రిటైర్డ్ ఆర్మీ వాళ్ళు అక్కడ ఉంటారు. దాని అన్ని పర్మిషన్తో కట్టిండ్రు. ఇప్పుడు వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చింది ఏంటంటే, మీ అపార్ట్మెంట్ కూలగొడతాము, ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టు ఇది అవసరమని. అయితే హఠాత్తుగా బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటారు, ఒక పిడుగు పడ్డట్టు పడ్డది వాళ్ళ మీద. అరే ఇన్నేళ్ళు ఉంటుంది, పర్మిషన్ తీసుకొని ఉంటుంది, ట్యాక్స్ కడుతున్నాం, కరెంట్ బిల్ కడుతున్నాం. ఇది మమ్మల్ని అడగానే సడన్లీ నోటీస్. అంటే సాధారణంగా పబ్లిక్ హియరింగ్ అవుతుంది. పబ్లిక్ హియరింగ్ అందరి అభిప్రాయాలు తీసుకొని అండ్ వ్యతిరేకిస్తే వాళ్ళని కన్విన్స్ చేయాలి, ఏది ప్రభుత్వమైనా చేయాలి. కానీ హఠాత్తుగా నోటీస్ వచ్చింది. వాళ్ళు నిజంగానే ఎంతోమందికి నిద్ర పట్టలేదు. మా ఇంటికి 10 ఫీట్లు పోతున్నాయి అంటేనే నాకు నిద్ర పట్టలేదు, ఎందుకంటే అక్కడ మా పిల్లలు ఆడుకుంటారు. మా మొత్తం ఇల్లు పోతుందంటే ఎంత బాగా ఉంటుంది. అయితే నేను అనుకునేది ఏంటంటే, ఏ ప్రభుత్వం, ఏ రాజకీయ నాయకుడైనా ఏమైనా చేయడు, మంచోడైనా చెడ్డోడైనా, ఈ పార్టీ ఆ పార్టీ, ఆయనకు నష్టమయ్యే పనులు ఆయన చేయడు. ఆయనకు రాజకీయంగా నష్టమయ్యే పనులు అసలే చేయడు. అది వ్యక్తిగతంగానైనా ప్రభుత్వానికన్నా లాభమయ్యేది చేస్తాడు. దీంట్లో లాభమయ్యేది ఏం చూడు, కానీ వేరే వాళ్ళకి నష్టమవుతుంది. అవును, సుందరీకరణ చేస్తారు, దీన్ని గ్లోబల్ సిటీ. అయితే నిన్న నేను మాట్లాడేటప్పుడు కూడా చెప్పినాను, నాకు కూడా నేను సాధారణంగా నాకు హఠాత్తుగా ఎవరైనా మైక్ ఇచ్చి మాట్లాడమంటే నేను ఇంకా మాట్లాడాలంటే కొంచెం ప్రిపేర్ కాలేదు. కానీ మాట్లాడిన చింత తట్టింది మొత్తం మాట్లాడిన. ఇది మంచిగా ఉన్నది ఈ పార్క్, ఎకో పార్క్, కానీ ఇటువంటి వేరే ప్రాజెక్ట్ చేస్తుండ్రు. దీనివల్ల ఏం నష్టం అవుతలేదు, కానీ దానివల్ల ఎంతోమంది అపార్ట్మెంట్లు పోతున్నాయి, బాధితులు ఉన్నారు, పీడితులు ఉన్నారు, వాళ్ళకు అపోహలు ఎన్నో ఉన్నాయి. కొందరికి ఏమో నోటిఫికేషన్ వచ్చాయి, మీరు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. అంటే మీ లైన్ ఏంటి సార్? ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది కరెక్టే కానీ నోటీస్ ఇచ్చి చేయమంటున్నారా, లేదు ఆ కూలగొట్టడమే కరెక్ట్ కాదంటున్నారా? వాస్తవంగా మరి సింగపూర్ ఎట్లయితుంది? కాదు, సింగపూర్ కావాలి, దీన్ని కూలగొడితే అదే, ఇది కూలగొట్టకుండా కూడా అవుతుంది, కూలగొట్టకుండా అవుతుంది. అండ్ వాళ్ళు ఉన్నారు అక్కడ, పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు? అప్పుడు వెనక గవర్నమెంట్ ఇచ్చింది. అయితే ఈ మీటింగ్ తర్వాత ప్రత్యేకంగా నేను రేవంత్ రెడ్డి గారు సీఎం గారితో మాట్లాడిన దీని గురించి. మీటింగ్ అయిపోయినాక, కానీ మీటింగ్లో మాట్లాడింది ఏంటంటే, మైక్ ఇచ్చినప్పుడు అందరు ముంగట మాట్లాడినా, ఇది సీక్రెట్ ఏం లేదు. అయితే ఇది ఏ ప్రభుత్వం కూడా చేయదు. రేవంత్ రెడ్డి గారు సీఎం ఓ బాధ్యతతో చేయాలి. మంచి పని చేసినా కూడా 10 మందికి నష్టమయ్యేటట్టు చేయవద్దు. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో ఒక అపార్ట్మెంట్ పోతే దానికంటే ఎక్కువ విలువైనది, దానికంటే మంచి అపార్ట్మెంట్ అని ఇవ్వాలి. ఒక భూమి పోతే ఆ పోయిన భూమి కంటే ఎక్కువ విలువైన భూమి ఇవ్వాలి, కనీసం సమానం అని ఇవ్వాలి అని మైక్లోనే చెప్పినాను. దాని తర్వాత నేను మాట్లాడిన రేవంత్ రెడ్డి గారితో. అండ్ అపార్ట్మెంట్లు పోతే అంటే నేను పేరు చెప్పలేదు, మధు పార్క్ అని. తను ఐ థింక్ ఆటోమేటిక్లీ అర్థమైంది. తర్వాత నేను మాట్లాడినప్పుడు చెప్పిన, ఇట్లా అపార్ట్మెంట్ పోతే
పర్మిషన్ మన ప్రభుత్వం ఇచ్చింది, మన ప్రభుత్వమే కూలగొట్టమంటుంది. అయితే ఇమీడియట్లీ వారు అన్నది ఏంటంటే, ఇది వారు చెప్పిండ్రు ఏంటంటే, నేను వాళ్ళందరూ అంటే కనీసం 400 ఒప్పుకోకుంటే మేము చేయం. ఒకవేళ కొంతమంది చాలా మంది ఒప్పుకున్నారు అనుకోండి, అప్పుడు అది 7 ఎకరాలు ఉంది, పక్కనే అంటే ఎగ్జాక్ట్ పక్కక కాంపౌండ్ వాళ్ళ పక్కక ఆ ప్రాంతం నాకు తెలియదు, కానీ 7 ఎకరాలు ఇస్తాము, ఆ కన్స్ట్రక్షన్ కొరకు పైసలు కూడా ఇస్తాము, ఇచ్చినాకనే మేము ఇది తీసుకుంటామని చెప్పిండ్రు. నాకు సంతోషమైంది. మాట నిలబెట్టుకోరా అది వేరే విషయము. 13 వచ్చే వారంలో ఓ పెద్ద మీటింగ్ ఇక్కడ పిలుస్తారు అనుకుంటా. అక్కడ కొంచెం ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తుంది. కానీ వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళను బిస్తరు సామాన్లు అన్నీ తీసి రోడ్డు మీద వేసి వాళ్ళని నిలగొట్టము అని ఓ మాట అయితే ఇచ్చిండ్రు. ఖమ్మం లెక్క గులగొట్టొద్దు అని అన్నారు మీరు. ఖమ్మంలో అట్లే గులగొట్టిరు. అయితే నేను ఖమ్మం లెక్క గులగొట్టినా అనలేదు, కానీ అయితే నాకు కొంచెం సంతోషమైంది. నేను స్పీచ్లో కూడా చెప్పిన, నేను అనుకుంటా నాకు నమ్మకం ఉంది ఇట్లా చేయరు అనే స్పీచ్లో చెప్పిన. అదే నాకు నమ్మకం ఉంది అని అన్నారు కదా. నాకు నమ్మకం ఉంది. ఇట్లా బయట వచ్చిన మాట్లాడినాక కూడా, వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు కూడా ఇదే చెప్పింది. కానీ వాళ్ళు వింటలేరు కదా. అంటే వాళ్ళు ఒకటే మాట మీద ఉన్నారు కదా, మాకు ఇదే ఇల్లు కావాలి, ఇక్కడే ఉండాలి, మమ్మల్ని కదిలించకండి అని లైన్ మీదనే ఉన్నారు వాళ్ళు. దాదాపు 90%, 100%. ఇంకోటి, ప్రాజెక్ట్ మంచిగా సక్సెస్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలి. ఎందుకంటే ఆడ మిలిటరీ భూములు ఇటు అటు ఉన్నాయి. ప్రైవేట్ వాళ్ళ భూమి గుంజుకొని మిలిటరీ వాళ్ళ భూమి గుంజుకోరాదు కదా. అవును. అయితే వారు రాజ్నాథ్ సింగ్ను కూడా భూమి అడిగిండ్రు. అయితే మేము అంటే తనకు చెప్పలేదు, నేను 3 సార్లు వీళ్ళని కలిసినాను. 2 సార్లు మధుకు పార్క్ పోయినా, ఓకే, నా బర్త్డే నాడు కూడా పోయినా అక్కడికి. చెప్పిన ఏంటంటే, మిమ్లంగిత రోడ్డు మీద వేసి ఈ గాంధీ పేరు పెట్టి, గాంధీ స్టాచ్యూ పెట్టి చేస్తే మేము డైరెక్ట్ రాజ్నాథ్ సింగ్ చెప్తారు, మీరు ఇక్కడ రావద్దు ఇనాగ్రేషన్కు, మీరు ఆ భూమి ఇవ్వద్దు అని నేను చెప్పిన. మా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా రెండోసారి రామచంద్రరావు గారితో పోయినా అని చెప్పిన. అంటే ఒకవేళ అది మీకు ఇష్టం లేకుండా కూలగొడితే మేము ఆ భూమి మేమైతే రాజ్నాథ్ సింగ్ను ఇక్కడ రావద్దని చెప్తారు. మేము రాజ్నాథ్ సింగ్ని అడుగుకున్నట్టు కూడా తయారున్నాం. ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ గమనిస్తే ఇట్లా అన్యాయం అవుతుంటే మనం సహకరించవుతుంది. అయితే రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పుకుంటా, రాజ్నాథ్ సింగ్ గారు కూడా 2 చెప్పిండ్రు, సహకరిస్తా అని చెప్పిండు. కానీ మేమైతే వీళ్ళకు వాళ్ళ అనుమతి తీసుకుంది, వాళ్ళని రోడ్ల మీద వేయను. ఒక ఫస్ట్ ఆఫర్ ఏమి ఇస్తామంటే, ఇది ఏంది 7 ఎకరాలు ఇచ్చి కన్స్ట్రక్షన్ కూడా ఇస్తాం. కొత్త కన్స్ట్రక్షన్ ఉన్న అపార్ట్మెంట్ కంటే ఓ 10% ఎక్కువ స్క్వేర్ ఫుటేజ్ వస్తుంది, కొత్తగా ఉంటుంది. ఉన్న అపార్ట్మెంట్ ₹1,00,00,000 ఉంటే అది 1,50,00,000 ఉంటుంది, అది ఇస్తాము. ఇవన్నీ కూడా చెప్పిండ్రు. అయితే ఈ 2 గిట్ట చేస్తే మేము వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా. ఒకవేళ మాకు వద్దు, ఇంట్లోనే ఉంటామంటే మేము ముట్టుకోమని అన్నారు. అదే. కానీ ఒక్కటి మాత్రం ముఖ్యమంత్రి గారు ఒక్కటి మాత్రం నేను మారవలేను, అది 50 మీటర్ బఫర్ జోన్ ఉంటే 50 మీటర్ బఫర్ జోన్ ఎల్లకాలం ఉంటుంది. అపార్ట్మెంట్లు ఉన్నా 50 మీటర్ బఫర్ జోన్ ఉంటుంది, అపార్ట్మెంట్ లేకున్నా కూలగొట్టి వేరే అపార్ట్మెంట్ ఇచ్చినా 50 మీటర్. అండ్ అది నేను మారలేను. ఇప్పుడు ముందుకు ఎవడన్నా ఏమన్నా చేస్తే అది నా బాధ్యత కాదు, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే నేను అడిగిన, మరి మీరు మొట్టమొదలు నోటీస్ ఇచ్చి తర్వాత వాళ్ళని ఓదార్స్తారా, లేకుంటే మొట్టమొదలు వాళ్ళ అభిప్రాయం తీసుకొని తర్వాత నోటీస్ ఇస్తారా? అయితే అన్నారు ఏంటంటే, కొంతమంది అధికారులు తొందర పడతారు, నేను మాట్లాడతా, ఇక ఇది ఆఫ్ ద రికార్డ్ కొన్ని అంటే అధికారుల ఉత్సాహం అన్నట్టు చెప్పారు. ఏది అత్యుత్సాహం నేను చెప్పంగానే నోటీస్ ఇచ్చేసిండ్రు. వాళ్ళని కన్విన్స్ చేసి నోటీస్ ఇవ్వాలి, కానీ నోటీస్ తను ఒప్పుకున్నాడు. అది తర్వాత ఏదో ఆర్డీఓ ప్రెస్ మీట్ పెట్టినట్టు, ఆర్డీఓ ప్రెస్ మీట్ కూడా పెట్టిండ్రు. అయిపోయింది కదా. అయితే నాకు కొంచెం సంతోషము, ఒక నమ్మకము, ఒక హోప్ పెరిగింది. అయితే ఇవాళ పొద్దుగాలనే మళ్ళీ ఇప్పుడే మీరు అక్కడి నుంచి వస్తాను, మీటింగ్ మధు పార్క్ నుంచి వాళ్ళందరినీ పిలిచి ఇట్లయింది, ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా. వాళ్ళు కొంచెం ధైర్యం ఇచ్చిండు, అంటే నాకు ధైర్యం వచ్చింది. ముఖ్యమంత్రి గారికి చెప్పిండ్రు. ముఖ్యమంత్రి గారితో ఇది కూడా అడిగిన, ఇప్పుడు మీరు నాకు వ్యక్తిగతంగా చెప్తుండ్రు కానీ నేను ఇది బయట పోయి సోషల్ మీడియాలో పెట్టాలనా, ప్రెస్ తోటి మాట్లాడాలంటే చెప్పండి, వాళ్ళకి చెప్పండి. అయితే నేను ఏమి వెనక ముందు ఆలోచించకుండా చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు అయితే మాట ఇచ్చిండ్రు. అండ్ ఇది
బహుశా వీళ్ళు ప్రెస్లలో పెట్టి ధర్నాలు చేయకుంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా రాకుండా ఏంటంటే ఫస్ట్ నోటీస్ ఇచ్చిండ్రు, తర్వాత ఇప్పుడు మాట్లాడుతుండ్రు. అది ఉల్టా చేసిండ్రు. సరే, సో అయితే నాకు కొంచెం నమ్మకం ఉంది, వాళ్ళకి ఏం కాదు, మంచిగా నమ్మకం ఉంది. 13 తెలుసు. వాళ్ళంతా 100% మేము ఇక్కడే ఉండాలంటే వదిలేస్తారు. 100% ఇక్కడనే ఉండాలి సరగమంటే వదిలేస్తారు. కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా ఫ్యూచర్లో రిస్క్ ఉంటుంది. ఎందుకంటే అది మాత్రం మారవలేరు. ఏది 50 మీటర్ బఫర్ జోన్. అయితే ప్రభుత్వం అంటే వెనకట రాజులకు అధికారం ఉండేది. ఆ రాజ్యంలో ఏమైనా చేయవచ్చు, నీ ఇల్లును కూలగొట్టవచ్చు, నా ఇల్లును కూలవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం మీరు అనేది ఏంది, రేపొద్దున ఇంకో గవర్నమెంట్ వస్తే వాళ్ళు అయినా కూలగొట్టే అవకాశం ఉండొచ్చు. ఈ ఇంకో గవర్నమెంట్ మళ్ళీ ఇదే గవర్నమెంట్ వాళ్ళు ఆలోచన మారితేనో చేయవచ్చు. ఇప్పుడైతే చేయరు. ఓకే, ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టు ఇప్పుడైతే చేయరు. మూసీ ఫస్ట్ ఫేజ్ బ్యూటిఫికేషన్ సెకండ్ ఇప్పుడైతే చేయరు. ఇప్పుడైతే వాళ్ళకు అవకాశం ఇస్తారు. మీరు ఇప్పుడు ఒకవేళ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకొక ప్లేస్ ఇస్తామన్నా సరౌండింగ్ లో అయితే ప్లేస్ ఎక్కడా లేదు కదా. అయితే పోవాలంటే మీకు హైదర్ షా కోట అవతలకి చిలుకూరు అటువైపు వెళ్ళిపోవాల్సిందే. ఇంకా ఆప్షన్ ఎక్కడ ఉంది? కరెక్ట్. కానీ చిలుకూరు ఒక వీళ్ళు ఒప్పుకోవాలి కదా. అదే వీళ్ళు ఒప్పుకుంటే 450 ఫ్లాట్స్ కమ్యూనిటీ కట్టాలి. 7 ఎకరాలలో ఉన్నది. 7 ఎకరాలు పెద్దది కదా. 7 ఎకరాలు. అయితే వీళ్ళకి కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇచ్చేస్తారు. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఏంటంటే 2,500-3 వేలు ఉంటుంది కన్స్ట్రక్షన్ కాస్ట్. ఆఫ్ కోర్స్ అపార్ట్మెంట్ అంతా 10,000కి అమ్ముతారు కానీ అట్లా. అయితే ఇస్తామని చెప్పింది. ఇది నేను కరెక్టే, భూమి దాని పక్కకుందని ఇవాళ పొద్దుగాల ఈ అపార్ట్మెంట్ ఓనర్స్ తోటి కలిస్తే పక్కకి ఎక్కడ ఉందా భూమి అంటే నాకు తెలియదు, మీకే తెలియాలి, కొంచెం ఉన్నది అటు దిక్కు అని. ఇటు దిక్కు మొత్తం మిలిటరీ అనుకోని మిలిటరీ. ఓకే, అయితే మిలిటరీ కూడా 40 ఎకరాలు ఇస్తాయని చెప్పిందంట. అగ్రిమెంట్లోనే రాకుండొచ్చు చెప్తాను. సో బహుశా మిలిటరీ నుంచి తీసుకొని ఇస్తారో లేకుంటే ఇంకెక్కడి నుంచి చూస్తారో. గోల్కొండ ఫోర్ట్ ఇటు సైడ్ ఉన్నది, గోల్ఫ్ కోర్స్ దిక్కున్నది, ఇక్కడ సైడ్ ఉన్నాయి. ఆ చుట్టుపక్కలే గవర్నమెంట్ భూములు వస్తున్నాయి. మన తారామతి బారాదారి దగ్గర ఉన్నది, హైదర్ షా కోట్లు ఉన్నది, ప్రభుత్వ భూములు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు కానీ ఇష్టమైతే మాత్రం మిలిటరీ నుంచి తీసుకొని ఇస్తారా ఇంకెక్కడనే ఇస్తారా. అయితే ఇప్పుడు సరే అది కట్టాలి, దాన్ని తీసేయాలి, ఏదో ప్లానింగ్ లో అయితే గవర్నమెంట్ ఉంది. అసలు చేయాల్సిన పని ఏంది? మూసీ సుందరీకరణ ఏదైనా చేయాలంటే అది కూడా నాకు ఆ డ్రైనేజ్ వాటర్ ఆ మూసీలో గలవకుండా ఎస్టీపీలు బాగు చేయాలి, చెరువులను బాగు చేయాలి, ఆ నాళాలు బాగు చేయాలి. ఈ ప్రాసెస్ అంతా ఏం చేయకుండా గాంధీ సరోవర్ గట్టి ఏం చేస్తారు? కరెక్ట్ అండి. స్టార్టింగ్ వికారాబాద్ నుంచి వచ్చేది హైదరాబాద్ ఎంట్రెన్స్ వరకు ఏ ఇబ్బంది లేదు. ఎప్పుడైతే హైదరాబాద్ ఎంటర్ అయిందో కోర్ హైదరాబాద్ మొత్తం డ్యామేజ్ అయింది. కాలువ యాక్చువల్లీ శంకరపల్లినే మురికి, శంకరపల్లి, జనవాడ, మోకిలా ఆ మురికి అంతా ఆల్రెడీ మొదలైంది. ఇప్పుడు ఇంకా కొంచెం మంచిదే ఉంది కానీ 5 ఏళ్ళు అది కూడా మురికి మొదలైంది. అది చేయకుండా అదే పెద్ద ప్రాసెస్ కదా సార్. కరెక్ట్, అదే పెద్ద ప్రాసెస్ కదా. నేను ఇది కూడా చెప్పినా కానీ నిన్న చెప్తానికి టైం లేకుండా అవకాశం లేకుండా ఇది ప్రాజెక్ట్ కొంచెం ఉల్టా అనిపిస్తుంది. మొట్టమొదలు చేసేది లాస్ట్కి చేస్తున్నారు, లాస్ట్కి చేసేది ఫస్ట్ చేస్తున్నారు. మూసీ సుందరీకరణ చాలా మంచిది. అక్కడ సాబర్మతి చేయొద్దని ఎవరు అనట్లేదు, అనడం కూడా కరెక్ట్ కాదు. అయితే మూసీ సుందరీకరణ అంటే 2 విషయాలు. అన్నిట్లో ముఖ్యమైనది ఏంటంటే ఆ మురికి నీళ్ళు పోయి తేట నీళ్ళు ఉండాలి. ఆడ దోమలు పోవాలి, ఆ కంపు పోవాలి. అది మొట్టమొదటి. దాని తర్వాత చెట్లు పెడతారా, వాకింగ్ ట్రాక్లు పెడతారా, ఇంకేమైనా పెడతారా, అవి సెకండ్. ఆ మురికి నీళ్ళు పోవాలంటే సాఫ్ చేసింది అనుకో, మురికి నీళ్ళు పోతాయి, ఇక్కడ నుంచి వస్తాయి. గండిపేట నుంచి, హిమాయత్ సాగర్ నుంచి వచ్చే నీళ్ళు తేట నీళ్ళే, తాగే నీళ్ళు. ఒకప్పుడు ఇంకా తేటగానే ఉన్నాయి, ఈ రోజు కూడా తేటగానే ఉన్నాయి. కానీ పక్క నుంచి వస్తున్నాయి నాళాలు, అవి మురికి నాళాలు. అవును, ఆ నాళాలు ఎక్కడి నుంచి డైవర్ట్ చేయాలి కదా. డైవర్ట్ చేయొద్దు, నా ప్రకారంగా అయితే డైవర్ట్ చేయొద్దు. ఎస్టీపీలు పెట్టాలా? కాదు, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవి చెరువుల నుంచి వస్తున్నాయి. హఫీజ్పేట్ చెరువు, గంగారం చెరువు, నేక్నంపూర్ చెరువు, గంగారం చెరువు, తర్వాత ట్యాంక్ బండ్, అన్నిట్ల పెద్ద చెరువు, అందులో నుంచి మూసీలకు వస్తున్నాయి కదా. అవును, మీరు ఈ చెరువులను సాఫ్ చేయండి, నాళాలు ఎట్లా సాఫ్ అవుతాయి? నాళాలు సాఫ్ కానీ మూసీ ఎట్లా సాఫ్ అవుతుంది? కానీ ఆ చెరువులకు నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? చెరువులకు మురికి కుంటలు అవుతున్నాయి, ఎట్లా వస్తున్నాయి? వాన నీళ్ళ దేవుడు మురికి వాన నీళ్ళు లేదు. డ్రైనేజెస్, అపార్ట్మెంట్లు అయితే డైరెక్ట్ అందులోకి డ్రైనేజ్ వస్తున్నాయి, కొన్ని ఏమో ఎస్టీపీలకు పోయి డ్రైనేజ్కి వస్తున్నాయి. ఫస్ట్ మెయిన్ అపార్ట్మెంట్లు, ఇక్కడేమో రెసిడెన్షియల్ సీవేజ్, అక్కడ దిక్కేమో సనత్ నగర్ దిక్కేమో ఇండస్ట్రియల్ పొల్యూషన్. సో ఫస్ట్ అక్కడ ఇండస్ట్రియల్ పొల్యూషన్ చూడండి, ఇక్కడ ఎస్టీపీ చేయాలి, డైరెక్ట్ డ్రైనేజెస్ ఆపాలి. అప్పుడు చెరువు మంచిగా అవుతుంది. చెరువు మంచిగా అయితే చెరువు నుంచి వచ్చే నాళాలు మంచిగా అయితే, ఆ నాళాల తేట నీళ్ళు ఉంటే మూసీ తేట నీళ్ళు అవుతాయి.
అయితే ఇది ఇప్పుడు ఇంజనీర్లు తప్పుదారి పట్టించిండ్రా అది తెలియదు. సో ఈ ప్రాజెక్ట్ను తప్పక రివ్యూ చేయాలి. నేను ఇది 13వ తారీఖు ఈ నెల మీటింగ్ పెడతానంట. పార్లమెంట్ ఫ్రైడే నేను తొందర వస్తాను, ప్రయత్నం చేస్తాను, తప్పనిసరి ఈ ఇష్యూ లేపుతాను. అంటే నేను అనుకోవడం 5,000 కోట్లతోనూ సినిమా చూపిస్తారేమో అనిపిస్తుంది నాకు. ఏమో ఇట్లా చేయబోతున్నాం, మళ్ళీ మమ్మల్ని గెలిపించండి, నెక్స్ట్ టైంకి అసలు ఇట్లా తయారైపోతుంది మొత్తం ఏరియా అంతా అని ఒక పిక్చర్ ఎన్ని ఎకరాలో ఆ ఎకరాల్లో ఒక సినిమా చూపిస్తారేమో అనిపిస్తున్నది. దాన్ని అనువైన ప్లేస్గా వాళ్ళు ఎంచుకున్నారు. అంతకుమించి ఆప్షన్ ఏముంది? ఇప్పుడు మనం చెప్పినవన్నీ కాకుండా మంచినీళ్ళు లేకుండా నువ్వు మురికాలలో ఏం చేస్తే ఏం లాభం? అయితే రాజకీయాలలో ఈ దేశంలో ఆ దేశంలో సినిమాలు చూపెట్టే అవసరం ఉంది. పాలసీలు మన దేశంలో మంచి పాలసీలకు లోపం లేదు. ఆ పాలసీ ఎట్లా మలేటది ఇంప్లిమెంటేషన్. రైతాంగాన్ని అసలుకు నీళ్ళు లేవు, ప్రతి రైతుకు నీళ్ళు కావాలి ఇది అని కాళేశ్వరం కట్టేసి ఆ పాలసీ మంచిగా ఉంది, కానీ ఆ కాళేశ్వరం అమలు చేసుడు మంచి లేదు. అట్లనే ఇది పాలసీ మంచిగా మూసీ సుందరీకరణ మంచిగా ఉంది, దాన్ని ఎట్లా అమలు చేస్తారో అది ప్రూఫ్ ఆఫ్ ద పుడింగ్ ఇస్ ఇన్ ద ఈటింగ్ అంటారు. అది ఎంత మంచిగా కనబడ్డా ఆ పుడింగ్ తిన్న నోట్లో పెట్టుకున్నప్పుడే అది మంచిగా ఉందా లేదా తెలుస్తుంది. అయితే అమలు ఎట్లయితుంది? ఈ అమలు చేసేట్లా చాలా ఎంతోమంది ఇంట్రెస్ట్ ఉంటుంది. అది తప్పుదారి పట్టకుండా ప్రభుత్వ అధికారులు ఉండరు. కానీ అన్నింటిలో పెద్ద టెస్ట్ ప్రజలు మెచ్చుకోవాలి. నా వీడియోలు కాదు, నా పవర్ పాయింట్లు కాదు. ఇప్పుడు నిన్న ఎకో పార్క్ చేసిన ప్రతి ప్రజలు మెచ్చుకుంటారు, కానీ రేపు మూసి చేస్తే మెచ్చుకుంటారా? అయితే మాటనైతే ఇచ్చింది ఏంటంటే ప్రజలకు నష్టం కాకుండా చేస్తే సంతోషమే ఎవరు చేసినా. ఇంకోటి దీంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలి. వాళ్ళు నిజంగానే చక్కదారులు పోతే కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి సహకరించాలి. దాంట్లో నేనే ఫస్ట్ ఉండి రాజ్నాథ్ సింగ్ గారు రమ్మంట, ఇచ్చేయమంట, మేమందరం కూడా ఉంటాము. అయితే చూడాలి ముందు. కానీ ఒకవైపునేమో ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్కి డబ్బులు ఇవ్వాలన్నా లేవంటున్నారు. నిన్న కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చింది కదా, రిటైర్డ్ ఎంప్లాయీస్ డబ్బులు ఇద్దామని అనుకుంటే అకౌంట్ ఖాళీగా ఉంది అని అంటున్నారు. నా దగ్గర ఉన్నదే ఇది, ఏం చేయనో మీరే చేయండి అని అంటున్నారు. ఇప్పుడు ఇది ఏం చేసినా ఇదంతా అప్పులు తెచ్చి చేయడమో ఏదో దాంట్లో చేయాలా? ఎన్ని వేల కోట్లను తెస్తారు? అట్లా ఎన్ని వేల కోట్లను తెచ్చి ఎన్ని సంవత్సరాల్లో చేస్తారు ఇది? కరెక్ట్. అయితే ప్రాజెక్ట్ ఎటువంటి మనకున్న వనరులను ఉపయోగించుకొని మనం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా బిల్డ్ చేయాలన్న దాని మీద ఫోకస్ చేయాలి. కరెక్ట్. ఇప్పుడు అదే 5,000 కోట్లతోని మంచినీళ్ళు ప్రవహించేలాగా ఏమైనా ప్రయత్నం చేయగలుగుతామా? అవసరమైతే ఇంకో 5,000 కోట్లు ఇంకేమైనా తెచ్చి దాన్ని ఫస్ట్ సుందరీకరణ కంటే ముందుగా మంచినీళ్ళు పోయేలాగా చేయగలుగుతామా అన్న దాని మీద ఫోకస్. పైసలు నిధులు ముఖ్యమండి, కానీ అన్నిట్లో ముఖ్యమా నిధులు పైసలు ఎట్లా వాడతారు అదే ఇంకా ముఖ్యం. అయితే పైసలు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు? పైసలు తీసుకొచ్చి కాళేశ్వరం కుమ్మరిస్తే ఏం లాభం? ఏమైంది? పైసలు తీసుకొచ్చి మూసిలో కుమ్మరిస్తే ఏం లాభం? అదే మురికి నీళ్ళతోటి పైసలు కూడా పోతాయి. అయితే దీన్ని అమలు చేస్తుంది. దీంట్లో క్రిటిసిజం ఉండాలి, మనం చేస్తే వాళ్ళు వినాలి. అయితే దీంట్లో పబ్లిక్ను ఇంకా అవగాహన ఉన్నోళ్ళు చెప్పింది వాళ్ళు విని చేస్తే సంతోషం. అందుకే ప్రెషర్ చాలా ఇంపార్టెంట్. నిన్న మాట ఇచ్చిండ్రు, కానీ మీరు మాట ఇచ్చిండ్రను నేను ముఖ్యమంత్రి గారికి యాడ్ చేస్తూ ఉండాలి, ప్రజలు యాడ్ చేస్తూ ఉండాలి మీరు చెప్పిందని. నిన్నేదో మీటింగ్ పెట్టినట్టు నరసింహారెడ్డి గారితో మూసీ డెవలప్మెంట్ దాని CEO అనుకుంటా, వారు కూడా కొంచెం ధైర్యం కాదు చెప్పిందంట, మీకు వ్యతిరేకంగా ఏం చేయరు మీరు ఒప్పుకుంటేనే చేస్తామని వారు కూడా చెప్పిందంట. అయితే అట్లయితే నాకు సంతోషమే. కానీ ముఖ్యంగా అది కూడా చేసింది అనుకోండి, సరే వాళ్ళ అనుకూలం, అది ఓన్లీ మధు పార్కే వర్తిస్తుంది. కానీ హైదరాబాద్కి ఏమవుతుంది, మూసీకి ఏమవుతుంది కాదు సార్. ఇప్పుడు అట్లాంటి మధు పార్కులు ఎన్ని పోవాలా? అవును, ఎంతమందికి కట్టిస్తారు అట్లా? అవును, ఇక్కడ నుంచి మొదలు పెడితే చాలా కబ్జాలు ఉన్నాయి కదా. ఇది కాదు మధు పార్క్ కబ్జా కాదు, మధు సారీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీలు మధు పార్క్ లాంటి జెన్యూన్ గా కట్టుకున్న ఇండ్లు ఉన్నాయి. మరి అవన్నీ తొలగించితే ఎక్కడెక్కడ వీళ్ళు అకామిడేట్ 2,000 కోట్లు. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు మూసీ నదినే కట్టే శ్రీ ఆదిత్య అది మూసీ నది. అది మొన్న వానకాలంలో పెద్ద వరదలు కూడా కాదు. అవును, అవన్నీ ఔటర్ రింగ్ రోడ్ అంటే అన్నిట్లో బెస్ట్ డిజైన్ హైవే. ఔటర్ రింగ్ రోడ్ కు నీళ్ళు వచ్చాయి. అది ఎవరు ఇచ్చిండ్రు? అప్పుడున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి, ఇప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి రేవంత్ రెడ్డి గారు, అప్పుడున్న ముఖ్యమంత్రి గారి కొడుకు. మొన్న పోయినా స్టిల్ వర్కింగ్ అక్కడ చూసినాం. ఇదేమో అక్కడనేమో కాదు,
అక్క పాత ప్రభుత్వం ఇది చూడు, అక్కడేమో మూసిలా కట్టిండ్రు, ఇది మూసి పక్కకున్నది. పక్కకున్నది. అక్కడ పర్మిషన్ ఇచ్చి ఇక్కడ ఏడుస్తున్నారు. దాన్ని ఫస్ట్ చూడండి. అయితే ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు, ఇప్పుడు కాంగ్రెస్ ఉండొచ్చు, అంతకుముందు టీఆర్ఎస్ ఉండొచ్చు, ఇవన్నీ తప్పులు చేసినాయి. అండ్ ఇప్పుడు తనే రాజకీయం కొరకు వాళ్ళు ఏడుస్తున్నారు. అంతే. ఓవరాల్గా ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది దగ్గర. ఇప్పుడు మీ ఫ్రెండే కదా రేవంత్ రెడ్డి గారు, పర్సనల్గా కొంత మీరంటే కొంచెం అభిమానమే కదా ఆయనకి. సో ఎట్లా చేస్తున్నాడు పరిపాలన? అంటే ఒక లైన్లో వెళ్తున్నాడా, మాటలకే పరిమితమా? పోయిన కేసీఆర్ గవర్నమెంట్తో ఈయన ఎట్లా కంపేర్ చేయొచ్చు? ఓకే, ఇది కాంగ్రెస్, అది నేషనల్ పార్టీ. దీన్ని నడిపించేది రేవంత్ రెడ్డి గారా, అక్కడ మీద రాహుల్ గాంధీ గారా? ఇక్కడ రేవంత్ రెడ్డే కదా. రేవంత్ రెడ్డికి బాస్ లేడా? బాస్ ఉన్నా కూడా ఈయన చెప్పిందే నడుస్తుంది కదా. ఇప్పుడు తన ఫ్రెండ్కి రాజ్యసభ ఇవ్వాలనుకుంటే రాజ్యసభ ఇప్పించుకోగలిగిండు. మరి ఆయన చెప్పినట్టు నడుస్తున్నాడు. ఆయన చెప్పినట్టు ఏం నడవదు కాంగ్రెస్ పార్టీలో, ఎనీ నేషనల్ పార్టీలా. ఇక్కడ రాజు సామంత రాజు అంటారా, ముఖ్యంగా అక్కడ ఢిల్లీ నుంచి నడిస్తే వాళ్ళకు వ్యతిరేకంగా ఏమీ నడపలేడు. రేవంత్ రెడ్డి గారు ఉన్నా ఎవరున్నా కూడా నడపలేరు. ఎనీ నేషనల్ పార్టీ, బీజేపీలు ఉన్నా కూడా మా సెంట్రల్ హైకమాండ్కి వ్యతిరేకంగా పోలేరు. అయితే ఇవన్నీ కూడా ఎన్నో చెప్పిండ్రు. ఎలక్షన్స్ అప్పుడు ఇవ్విస్తా 6 గ్యారంటీలు 100 గ్యారంటీలు ఇవన్నీ ఏమైతే లేవు. అవి ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చిండ్రు. అండ్ ఇక్కడనైతే సంతోషము, ఏదో పెద్ద ప్రాజెక్టులు ఇంకా మొదలు పెట్టలేదు. అండ్ ఆల్రెడీ నాశనం అయింది, మొత్తానికే నాశనం చేసేది లేదు. కానీ ఇటువంటివి చాలా ముఖ్యం. పైసలు లేవు, ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. ఇంతో అంత తెలంగాణ నడుస్తుందంటే కేంద్ర ప్రభుత్వం వల్లనే. ఓకే. సంతోషము ఏంటంటే మంచి సంబంధాలు పెట్టుకుంటుండ్రు. మోడీ గారితోటైనా లేకుంటే రాజ్నాథ్ సింగ్ గారితోటైనా ఏ మంత్రితోటైనా. ఇక్కడ వెనకట మీరు తెలుసు, నిర్మలా సీతారామన్ ఎట్లా తిట్టిండో, మోడీ గారిని ఎట్లా తిట్టిండో పాత అయినా. సో ఆ విషయంలో పాత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మాకు టోటల్ వ్యతిరేకం. కాంగ్రెస్ అంటే మీకు తెలుసు, కాంగ్రెస్ బీజేపీకి అసలే వాడదు. కానీ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఏమైనా చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారు. మంచి సంబంధాలు ఉండాలి, అట్లీస్ట్ డెవలప్మెంట్ వరకు. రాజకీయంగా కొట్లాడాలి, 100% కొట్లాడాలి. సో అది మాత్రము తెలంగాణ నాశనం చేస్తుంది. మంచి సంబంధాలు పెట్టుకుంటుంది ఇప్పటి వరకు. కానీ మీరు సంబంధాలు భవిష్యత్తులో బీఆర్ఎస్తో పెట్టుకునే అవకాశం ఉంది, అలయన్స్కి వెళ్ళొచ్చు కాంగ్రెస్ను ఓడించడానికి అనే ఒక చర్చ కొంతమంది తీసుకొస్తున్నారు. ఇది సాధ్యం అవుతుందా? అన్నిట్లో ఎక్కువ చర్చ ఎవరు తీసుకొస్తున్నారు అంటే బీఆర్ఎస్ వాళ్ళే. బీఆర్ఎస్ వాళ్ళే తెస్తున్నారు ఇదే చర్చ, వాళ్ళే తెస్తుండ్రు. ఏంటంటే మందని కాపాడుకుంటాను. భయపడకు మొన్న ఒక బీఆర్ఎస్ అయినా జాయిన్ అయ్యాడు కదా, గువ్వల బాలరాజ్, బీజేపీలో జాయిన్ అయ్యాడు. ఏమన్నాడు? అరే ఎట్లయినా జాయిన్ అవుతున్నారు, మీరు జాయిన్ కాకముందు నేనే ముందు జాయిన్ అవుతా అని అన్నాడు. ఎందుకంటే అక్కడ లోపల ప్రచారం మందని కాపాడుకుంటేందుకు పోకండి మనమే జాయిన్ అయ్యి మాతోటే పొత్తుంటది అని మందని కాపాడుకుంటేందుకు ఆ ప్రచారం వాళ్ళే చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళే చేస్తున్నారు. అండ్ అక్కడ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ నాకు తెలుసు మా హైకమాండ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోదలుచుకోలేదు. ఓకే. ఇంకా ఎలక్షన్లు అయితే అసలే ఉండవు, వచ్చే ఎలక్షన్స్ అలా అసలే ఉండవు. అందుకే మాకు పార్టీని బలంగా చేయండి, మా మీద కూడా బాగా ప్రెషర్ ఉంది, మీరు ఏం చేస్తున్నారు పార్టీ బలం చేయండి, ఇది ప్రెషర్ ఉన్నది, మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అంటున్నాడు కదా, బీఆర్ఎస్ లేచే అవకాశం లేదు ఒకటి, రెండోది బీజేపీ ఏమో వాళ్ళ అధికారంలోకి వచ్చేంత సామర్థ్యము లేదు, చాలదు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆర్ వాళ్ళ కెపాసిటీ అని అంటున్నాడు కదా. మాకు అందుకే ఇద్దరు ఒకటి అవుతారు పొద్దున. అది పొలిటికల్ క్యాల్కులేషన్ ఉండొచ్చు, ఇదే ఉన్నది. తెలుగులో అంటారు, ఇంగ్లీష్లో కూడా అంటారు, ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. కానీ మాకైతే నష్టమైంది. అప్పుడు కవితను అరెస్ట్ చేయనందుకు, తర్వాత మాకు రేవంత్ రెడ్డి గారే ప్రచారం ఊకే చేస్తున్న ఇద్దరు పొత్తు పెట్టుకుంటున్నారని. అండ్ ఇవన్నీ కూడా తెలుసు హైకమాండ్కు. మేము గిట్ట ఎందుకంటే బద్నామైన పార్టీ, తెలంగాణ నాశనం చేసిన పార్టీ, తెలంగాణను దోసుకున్న పార్టీ. వాళ్లకు మాకు పొత్తులుంటే వాళ్ళకున్న చెడ్డ పేరు మాకు కూడా అంటుకుంటుంది. సో ఆలోచన లేదా మీకు? మీ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఉండే అవకాశమే లేదు? ఇప్పటి వరకు అయితే నాకు తెలిసినంత వరకు అస్సలే లేదు. మీరు రామచంద్రరావు గారిని అడగండి,
కిషన్ రెడ్డి గారిని అడగండి, లక్ష్మణ్ అడగండి, బండి సంజయ్ను, ఈటలను అడగండి, అస్సలే లేదు. సో ఇక అస్సలే లేదని నాకు తెలిసినంత వరకు మీ చెప్తున్నా. పరిధిలో మీరు చెప్తున్నారు. అంతే. ఇప్పుడు మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు అని ఎంపీలందరినీ కూర్చోబెట్టి మోదీ ఏమైనా క్లాస్ బీకారా ఎంపీలందరికీ? అంటే ఏం చేస్తున్నారు మీరు? సరే రాష్ట్రంలో పరిస్థితి బాగాలేదు బీజేపీదని గతంలో. మోడీ గారు రాత్రింబగలు పనిచేస్తారు, రాత్రింబగలు. నేను ఎలక్షన్ గెలుస్తున్నా అన్నా కూడా రాత్రింబగలు పనిచేస్తారు. ఉదాహరణంగా అండ్ ఇక వారు ఒక ఆదర్శంగా తీసుకోవాలి, అటువంటి చేయాలి. అందరు కూడా అట్లా పనిచేయాలని తన కోరిక. ఆయన ఎట్లా పనిచేస్తుండో. ఉదాహరణంగా మొన్న వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయినప్పుడు మాకు 100 votes లీడ్ ఉండే. అవి ఎవరేస్తారు? రాజ్యసభ మెంబర్స్, లోక్సభ మెంబర్స్. అందులో మాకు 100 votes లీడ్ ఉండే. ఎన్ని 700 ఎన్నో ఓట్లలో 100 votes లీడ్. అయినా కూడా 3 రోజులు మోడీ గారు మాతోటే ఎలక్షన్స్ కంటే ముందు శిక్షణ శిబిరాలు పెట్టి 3 రోజులు కంపల్సరీ బీజేపీ ఎంపీలు అందరూ కూడా అటెండ్ కావాలని. లాస్ట్ 2 days ఎన్డీఏ ఎంపీలు అందరూ కలిసి పెట్టిండ్రు. ఓటింగ్ ఒక్క ఓటు కూడా పోవద్దు. ఓకే. ఇంతకుముందు ఎలక్షన్స్ అయినప్పుడు ఒక బీజేపీ ఎంపీ ఐసీయూలు ఉండే. ఓకే. ప్లేన్ పంపించి ఒక్క గెలుస్తారని తెలుసు, పంపించి తీసుకొని. అదే రాహుల్ గాంధీ మంచి అభ్యర్థిని పెట్టి ఆయన మలేషియాకి వెళ్ళిపోయిండు. ఈయన గెలుస్తున్నారు, 100% గెలిచినా కూడా అంత ప్రయత్నం చేస్తుండ్రు. ఇప్పుడు మా గురించి మాట్లాడితే నేను అనుకుంటా మేము మంచిగా చేసినా సాటిస్ఫై, ఎందుకంటే ఆయన స్టాండర్డ్కి లేవాలని చాలా క్లాస్ తీసుకున్నారా? మీకు ఏం క్లాస్ తీసుకున్నారు? మీ అందరికి ప్రతిసారి క్లాస్ తీసుకుంటారు. అంటే క్లాస్ అంటే ఎప్పుడు గొంతు గింత కూడా పెంచరు, కొంచెం కూడా పెంచరు. ఓకే. అన్నిట్లో ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, అండ్ అది నేను కూడా చెప్పబోతున్నాను, మీరు అడగకముందే, మా దగ్గర లోపాలు ఉన్నాయి అటువంటి. అన్నిట్లో పెద్ద లోపం ఏంటంటే మాది మీడియా, సోషల్ మీడియా అన్నిట్లో తక్కువ ఉన్నది. అదే మీకు తక్కువ ఉండడం ఏంటి సార్? మీరు చూడండి తెలంగాణ, మీరు చూడండి, చాలా మీది చాలా పెద్దది కదా సోషల్ మీడియాలో మీ నెట్వర్క్. భారతదేశంలో పెద్దది, అదే అంటున్నా. భారతదేశంలో అన్నిట్లో పెద్దది. తెలంగాణలో 2వ స్థాయి కాదు, 3వ స్థాయి కాదు, బహుశా కొన్ని సందర్భాలలో అసౌద్దీన్ వేస్తేది మాకంటే ఎక్కువ. అండ్ ఈ మీడియా పాత్ర పెరుగుతూ ఉన్నది. ఏది ఎలక్షన్స్, పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే దాంట్లో అందులో మేము లేదు. ఎందుకంటే చాలా పెద్ద, ఎందుకంటే ఈరోజు తెలంగాణ నడుస్తుంది ఆర్థికంగా. చూడండి, ఈరోజు తెలంగాణ లైట్ బల్బ్ వెలుగుతున్నాయి అంటే, తెలంగాణ రైతాంగం ఇంతో అంతో ఉన్నాడంటే కేంద్ర ప్రభుత్వం వల్లనే. అన్నిట్లో ఎక్కువ నిధులు రైతులకు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, అండ్ వేరే రాష్ట్రాల కంటే ఎక్కువ ఇచ్చేది. ఓకే. ఉదాహరణంగా ఒక్కొక్క రైతుకు 1,20,000 రూపాయలు ఈ ఏడాది అందుతుంది. ఓకే. గత 10 ఏళ్ళ సంది దాదాపు 1,00,000 రూపాయలు ప్రతి ఏడాది వస్తున్నది. ఇంతకుముందు ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చేసిందా? చేయలేదు. వచ్చిన ప్రభుత్వం రుణమాఫీ, అదెంత 5 ఏళ్ళకి ఒకసారి రుణమాఫీ. ఇది ప్రతి 2 లక్షలు. ఇప్పుడు ఎంతోమందికి 1,00,000 రూపాయలు రుణమాఫీ కూడా రాలేదు. ఇంతకుముందు ప్రభుత్వం అట్లే, కానీ ఇది ప్రతి ఏడాది 1,00,000 రూపాయలు ఇస్తుంది. లెక్కలు చెప్పమంటే చెప్తాను. మా దగ్గర మొన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన సంఖ్యలు చెప్తున్నా. 38,000 కోట్లు ఓకే కొనుగోలుకు, వరి కొనుగోలుకు ఇస్తున్నామన్నారు. అంటే తనిచ్చినట్టే, అంటే నేనే ఇస్తున్నా చెప్పలేదు, కానీ ప్రజలకు అట్లేమవుతుంది, న్యూస్ పేపర్ మీడియా అట్లేమవుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు 38,000 కోట్లు ఇస్తున్నాం. ఏమనుకుంటారు ప్రజలు? ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం, అందులో 34,000-35,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం వేసి వీళ్ళు ఇచ్చేది 3,000-4,000 కోట్లే. ఓకే. అంటే రైతుకు దాదాపు 90,000 ఒక రైతు కుటుంబానికి. ఓకే. ఇప్పుడు ఈ మాట అన్నారా? అసదుద్దీన్ ఓవైసీ కంటే సోషల్ మీడియా కంటే మీరు చాలా వీక్ ఉన్నారు, ఆయనే బెటర్. ఉదాహరణంగా ఎన్నో చెప్తుండే, వీళ్ళు మీకంటే పెద్దగా ఉన్నారు, వీళ్ళు మీకంటే పెద్దగా ఉన్నారు, ఎన్నో సార్లు అన్నారు. అండ్ వాస్తవం, మేము సోషల్ మీడియాలో అన్నిట్లో వీక్ ఉన్నాం. అది మా లోపం. ఎందుకంటే చేసేటివన్నీ మేమే, సొమ్ము ఒకరిది, సోకొకరిది. అప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఏకుంటే, అరే కేసీఆరే మహాత్ముడు, తెలంగాణ మహాత్ముడు కదా, కేసీఆరే బియ్యం ఇస్తుండు. అది వచ్చి అప్పుడు చెప్పినందుకు, అది నిర్మలా సీతారామన్ గారు వచ్చి చెప్పినట్టు తర్వాత మీడియా కవర్ చేసినందుకు
మాకు కూడా తెలుసు, మా అందరికి కూడా తెలుసు. కానీ మా మీడియాలో మా గొంతంత పెద్ద లేకుండే. సోషల్ మీడియాలో మా మీద 2028 or 29 బీజేపీ అధికారంలోకి వస్తుంది తెలంగాణలో అనే నమ్మకం ఏమైనా అనిపిస్తున్నదా మీకు? నాకు నమ్మకం ఉంది. ఉందా? ఎందుకంటే ప్రజలు మాతో ఉన్నారని తెలుస్తున్నది. మొన్న 2 ఎలక్షన్స్ అయిపోయినాయి. ఏవి? సర్పంచ్ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ, తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్. మేము పెరిగినాము 200%, 300%, 400% గ్రోత్. సో గ్రోత్ బాగున్నది, కానీ అది సరిపోదు మాకు 10 ఇంతలు, 20 ఇంతలు, 30 ఇంతలు పెరిగే అవసరం ఉంది. ఎందుకంటే మేము చిన్న బేస్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. అయితే మాకు సోషల్ మీడియాలో మెయిన్ ఉన్నా కూడా ఉదాహరణంగా ఎక్కడెక్కడ పెరిగినాం చూడండి. ఉదాహరణగా 2-3 ప్రాంతాలు చెప్తాను నా కాన్స్టిట్యున్సీ గురించి. నవాబ్పేట్ మండల్, ఓకే, ఆడ పెద్ద బీజేపీ నాయకుడే లేరు. ఉంటే నేను ఎప్పుడోసారి అక్కడ పోతున్నా, ఎంపీ కాన్స్టిట్యున్సీకి ఉన్నాను. అక్కడ 0 ఉండే ఏంది సర్పంచ్లు. ఇప్పుడు 7 మంది సర్పంచ్లు, ఇంకొక ఆయన జాయిన్ అయ్యిండు ఓకే కాంగ్రెస్ నుంచి. అది అక్కడ అదే ప్రాంతంలో కాళయ్య యాదయ్య గారి ఊరు అక్కడనే ఉన్నది. ఓన్లీ యువకులు ప్రజలు కలిసి గెలిపించింది వీళ్ళు. దారూర్ మండల్ ఉన్నది, ఆడ కూడా పెద్ద నాయకులు లేరు. అంటే మొన్న 2-3 నాయకులు జాయిన్ అయినరు టీఆర్ఎస్ నుంచి. కానీ అక్కడ 0 ఉండే సర్పంచ్లు, ఇప్పుడు 12 సర్పంచ్లు గెలిచిండ్రు అక్కడ. ఓకే, అయితే ఇది ప్రజలను ఉన్నట్టు ఏదో పెద్ద లీడర్ పోయి ఉపన్యాసాలు ఇచ్చి పైసలు ఇచ్చి ఇది చేసి చేయలేదు. అది ఉంటే ఇక ఆ లీడర్ మహాత్మా అనుకుండవచ్చు, ఆ పైసల ప్రభావం ఉండొచ్చు. లేవు. మేము ఎన్నో జాగాలలో నేరో మార్జిన్ తోటి ఓడిపోయినాము. అండ్ మా ఓటింగ్ పర్సంటేజ్, వార్డ్ మెంబర్స్ చాలా 300% గ్రోత్ అయ్యింది. లాస్ట్ క్వశ్చన్, కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారట. మీ అభిప్రాయం, సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయా మీకు? అంటే తెలియదు, కానీ ఇప్పుడు వేరే ఇప్పుడు షర్మిల ఉన్నది, అది మంచి ఉదాహరణ. లాస్ట్కి పోయి కాంగ్రెస్ కలుస్తుండొచ్చు. ఈమె కూడా కాంగ్రెస్లో కలుస్తుందా? ఎట్లా కాంగ్రెస్లో ఎట్లా అంటే ఆమె కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాటం అంటుంది కదా, బీఆర్ఎస్కి వ్యతిరేక పోరాటం అంటుంది కదా. బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోరాటం అంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాటం అట్లేం లేదు. ఓకే, మాట్లాడే ఎట్లా పబ్లిక్లో ఉండాలి, మాట్లాడాలి, కనబడాలి. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఆమెకి క్లీన్ చిట్ వచ్చేసింది. ఒక్క నిమిషం అండి, క్లీన్ చిట్ రాలేదు. క్లీన్ చిట్ వచ్చిందని ఆమె చెప్తుంది కదా. ఆమె చెప్తుంది 23 జడ్జ్మెంట్స్ అబ్జర్వ్ ఏంటంటే సుబూట్లు పెట్టినాయి వర్తించరు, ఇంకా సుబూట్ల విధానం అవి చేంజ్ చేయాలి. డైరెక్ట్లీ అది హైకోర్టు ఇచ్చినట్టుంది. అది కిందికి రోజు అదే సిబిఐ కోర్టు చెప్పింది. మీది కోతది సుబూట్ల టెక్నికల్ దీంట్లో ఇష్యూ. ఆమె క్లీన్, ఆమె నిందితురాలు కాదు అని ఎక్కడే చెప్పలేదు, ఎక్కడ కూడా రాయలేదు. మీరు పెట్టిన సుబూట్లు అవి సరిపోవు అని పెట్టిండ్రు ఆధారాలు. అంతేగాని ఆమె క్లీన్ చిట్ వచ్చినట్టు క్లీన్ చిట్ రాలేదు. సో మీ పార్టీ ఇంకా నమ్ముతుందా ఆమె లిక్కర్ స్కామ్లో ఉంది అని? అది వాస్తవం, అందరికి తెలుసు. ఇది పాలసీ ఇంప్లిమెంట్ అయింది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు కేజ్రీవాల్ కూడా ఏడ్చిండు కదా ఆ రోజు, నేను ఇంత ట్రాన్స్పరెంట్గా, ఇంత నిజాయితీ గల వ్యక్తిని అన్యాయంగా తీసుకుపోయి జైల్లో పెట్టారు. అవును, అయితే క్లీన్ చిట్ కేజ్రీవాల్కి లేదు, కవితకు కూడా క్లీన్ చిట్ లేదు. ఏం చెప్పిందంటే ఈ సుబూట్లు ఉన్నాయి, టెక్నికలీ అవి వర్తించవు. ఆ సుబూట్లను మంచి సుబూట్లు పెట్టాలి. అండ్ మంచి సుబూట్లు పెట్టాడు కొంచెం కష్టమే. లేకుండా ఎందుకు సెల్ ఫోన్లు తీసుకొని అక్కడ ఎందుకు వారేయాలి, ఇక్కడ మూసీలను ధ్వంసం ఎందుకు చేయాలి? అందరికి తెలుసు, ప్రజలందరికీ తెలుసు ఎవరున్నారో. ఇది ఎన్నోసార్లు మన జ్యుడిషియల్ సిస్టమ్ ఎట్లుందంటే టెక్నికాలిటీస్ మీద ఆధారపడి. మూసీలదేమో అది కదా, అదే ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ పడేసిండ్రు, అది వేరేది. ఇది ధ్వంసం చేసింది కదా, అది ఈమె ధ్వంసం చేసిందని ఆరోపణ కాదు, సుబూత్ ఉన్నాయి కదా. ఓకే, కానీ ఆ సుబూత్ టెక్నికలీ ఎట్లా చూపెడతారు? ఆ ఫోన్ ఎవరి పేరు మీద ఉండే, ఇవన్నీ కూడా టెక్నికాలిటీస్ ఉంటాయి. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కొండా విశ్వేశ్వరరెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.